సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను. ఈరోజు అయితే కర్రీ చిక్కుడుకాయ కర్రీ అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆనియన్ ముక్కలు అయితే వేసాను. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇందులో చిక్కుడుకాయ అయితే శుభ్రంగా కడిగానండి. చిక్కుడుకాయ కూడా యాడ్ చేస్తున్నాను. చిక్కుడుకాయ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనము చిక్కుడుకాయ గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. చిక్కుడుకాయ గింజలు వేస్తే చాలా కమ్మదనం. చిక్కుడుకాయ మనకు ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి. పసుపు కొద్దిగా ముందుగానే వేస్తే స్మెల్ అనేది కొద్దిగా పచ్చి వాసన పోతుంది, అందుకనేసి పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తానికి ఒక్కసారి అయితే ఇంకా మనం కలిపేద్దాము. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా చిన్న ముక్కల్లాగా కటింగ్ చేశానండి, బాయిల్ చేసి పెట్టాను. ఆ బాయిల్ చేసిన ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఇలాగ మనం కాయగూరలలో చిన్న చిన్నవి మటన్, చికెన్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, తినాలనిపిస్తుంది బాగా. కొద్దిగా ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా. ఇప్పుడు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ మొత్తానికి బాగా ఇలా కలిపేద్దాము. కలిపేసిన తర్వాత కొద్దిగా సేపు బాగా మగ్గాలి. అంటే చిక్కుడుకాయ అనేది బాగా మెత్తబడిపోయింది అనుకోండి, అప్పుడు టమోటాస్ కూడా వేసేద్దాము. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ముక్కలు ముక్కలు కిందికి కటింగ్ చేసిన టమోటాస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత టమోటా నేనైతే ఇంకా కారం పొడి అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను. కారం పొడి వేసిన తర్వాత మంట అయితే తగ్గించేద్దామండి. ఒక్కసారి కలిపేసి మంట తగ్గించేసి బాగా మగ్గనిద్దాము. బాగా సెగ మీద బాగా మగ్గుంది అనుకోండి, వావ్ చిక్కుడుకాయ టేస్ట్ అంటారా సూపర్గా ఉంటుంది. ఇలా వండుకుంటే ఇంకా రోటీ లేదంటే రైస్ సూపర్గా ఉంటుందండి. గరం చపాతీ అండి. ఇప్పుడైతే ఇంకా చిక్కుడుకాయ కాంబినేషన్ ఎంతో బాగుంటుందంటే ఫ్రెష్ అయిన కొత్తిమీర కొద్దిగా వేసేద్దాం చివరిలో. అయిపోయిందండి, మొత్తానికి అయితే ఉడికిపోయింది. ఎంత బాగుందంటే ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, కామెంట్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.